జై గురు జై గురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను. మంచి పనులకు మంచి ఫలితాలు. అనగనగా ఒక ఊరు రామాపురము అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక బాబు పేరు సోముడు. బాబు వాళ్ళ నానమ్మతో ఉండేవాడు. అయితే బాబుకి వాళ్ళ నానమ్మ ఎప్పుడు కథలు చెప్తూ ఉండేది. ఎందుకంటే ఆ బాబు వాళ్ళ తల్లిదండ్రి ఆ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు. కాబట్టి నానమ్మే పెంచేది. ఆ నానమ్మ కథలు చెప్తూ ఉండేది. అయితే కథలు చెప్తున్నప్పుడు నానమ్మ ఎప్పుడు మంచితనంగా ఉండాలి, మంచితనంగా ఉంటే దేవతలు ఎప్పుడు ఆశీర్వదిస్తారు, దేవతలు కనిపిస్తారు అలా చెప్పేవారు. ఆవిడ అలా చెప్తుంటే అబ్బాయికి దేవతలను చూడాలని రోజు అదే తపనతో పడుకునేవాడు. ఒకరోజు నిజంగానే దేవత కలలో వచ్చిన దేవత ఏం చెప్పిందంటే, నువ్వు మంచి పని, నేను ఒక చిన్న కుండ ఇచ్చి వెళ్తాను, నువ్వు మంచి పని చేసినప్పుడంతా ఆ కుండలో ఒక బంగారు నాణం వస్తుంది, నువ్వు మంచి పని చెయ్యకుండా ఉన్నప్పుడు ఆ నాణం వెళ్ళిపోతుంది, మాయమైపోతుంది అని చెప్తారు. చెప్పి ఆవిడ దేవత మాయమైపోతారు. అబ్బాయి నిజంగా లేచి చూస్తే మరుసటి రోజు ఒక చిన్న కుండ ఉంది అక్కడ. అయితే అబ్బాయి ఏం చేస్తాడు, కొన్ని మంచి పనులు చేయడం, అంటే ఎవరికైనా సహాయం కావాలంటే చేశాడు. ఒక ఆవిడ రోడ్డు దాటలేకపోతే దాటించాడు. ఆ రోజు ఒక నాణం పడ్డది దానిలో. అలాగే ఇంకొక రోజు ఎవరికో బరువు మోసుకుంటూ వెళ్ళే వాళ్ళకి కొద్దిగా వాళ్ళ సంచి మోసి సహాయం చేశాడు. అప్పుడు ఇంకొక నాణం పడింది. అలా ఒకరోజు ఏం చేశాడు, ఎవరు అడిగారు, అతను వెళ్ళి మామిడికాయలు తెంపుకొచ్చాడు తోటలోంచి. తెంపుకొస్తే తోటమాలి వచ్చి వాళ్ళ నాన్నమ్మ దగ్గర కోప్పడ్డాడు, మా తోటలో దొంగతనం చేస్తున్నాడంటే. లేదు నేను తీసుకోలేదు అని కొంచెం దబాయింగా చెప్తాడు. మా అబ్బాయి అలా చేయడలేని ఆవిడ చెప్తుంది, వాడు వెళ్ళిపోతాడు. అయితే ఆ రోజు ఆ నాణము తగ్గిపోతుంది. అప్పుడు అబ్బాయికి తెలుస్తుంది అనమాట, మంచి పని చేస్తే నాణము పడుతుంది, చెడు పని చేస్తే నాణం వెళ్ళిపోతుందని. అప్పటి నుంచి అన్ని మంచి పనులు చేసుకుంటూ ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఇంకా ఆ కుండ నిండిపోతుంది అన్ని మంచి పనులు చేస్తూ ఉండడం వల్ల. అప్పుడు ఆ దేవత ప్రత్యక్షమే చెప్తుంది, నువ్వు ఈ కుండని తీసుకెళ్ళి నదిలో వేసేయని చెప్తుంది. సరేనా అబ్బాయి కుండని తీసుకొని నది దగ్గరికి వెళ్తాడు. ఆ నది దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక మునీశ్వరుడు కూర్చొని ఉంటాడు. ఆయన కొంచెం దిగులుగా ఉంటాడు. ఎందుకండి ఇలా దిగులుగా ఉన్నారు మీరు అంటే, నేను నీలాగే నాకు కూడా ఒక కుండ ఇచ్చారు దేవత, కానీ నా కుండ అంతా ఎక్కడో మాయమైపోయింది, నాకు అసలు ఇప్పుడు ఏం మంచి పనులు చేస్తే నాకేమి అలాంటి నాణాలు దొరకట్లేదు కదా అంటే, ఈ అబ్బాయి అంటాడు, మీరేం దిగులు పడకండి. సోముడు అంటాడు, మీకు నేను ఈ నాణాలు ఇచ్చేస్తాను, తీసేసుకోండి, నాకేమీ పర్వాలేదు అనేసి ఆ నాణాలు కూడా ఈ మునీశ్వరుడికి ఇచ్చేశాడు. అప్పుడు ఆ మునీశ్వరుడు స్థానంలో దేవత ప్రత్యక్షమై, నేను పరీక్షించడానికే నేను ఎలా చేశాను, నువ్వు ఇలాంటి దానగుణము అందరికీ సహాయం చేసుకొని మంచి పిల్లవాడుగా మంచిగా పెరిగి అభివృద్ధిలోకి వస్తావు, నేను నీకు ఆశీర్వదిస్తున్నాను, నీకు నేను వరాలు ఇస్తున్నాను, నువ్వు ఎప్పుడూ మంచితనంగా ఉండి అన్నిట్లోనూ సుఖ సౌఖ్యాలతో ఆనందంగా ఉంటావు అని ఆశీర్వదించి మాయమైపోతుంది. ఇది చిన్న కథే, కానీ చిన్న కథలో మనం ఏం తెలుసుకుంటామంటే, మనం ఎప్పుడు మంచి పని చేస్తున్నప్పుడు పరమాత్ముడు మనల్ని చూస్తూనే ఉంటాడు, పరమాత్ముడు మనతోనే ఉంటాడు, మనల్ని చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఎప్పుడు ఆయన మనం చూడట్లేదు అని మనం తప్పు పనులు చేయకూడదు అనేది మనం ఈ యొక్క కథలో నేర్చుకోవాల్సిన విషయం. జై గురుదేవ, జై గురుదేవ.